హలో అండి, ఈరోజు నేను ఏం వంట చేయట్లే. వీడికి మామూలుగా నేను ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకున్నా. వాచ్మెన్ వచ్చినుండే మనకి ఆంధ్ర నుంచి, అదే గుంటూరు నుంచి. ఇంకా ఆయనకు కావాల్సిన కొన్ని సరుకులు, గిన్నెలు, బకెట్, డబ్బాలు అంటే ఇట్లా కావాల్సినవి ఇప్పించుకొని, ఇంకా మనకి చౌరస్తా దగ్గర సరుకులు, రైస్ అవన్నీ కూడా ఇప్పించుకొని తీసుకొచ్చినాం. ఇక్కడ వదిలేసి వెళ్తాము. నైట్ వరకు అయిపోతుంది మనకి రూము. అయితే ఇక్కడ చూస్తే మొన్న పెట్టిన ఎగ్స్ ఉన్నాయి ఇగో. అయితే నేను వెజ్ కర్రీ చేసిన ఇంట్లో. అదేంటిది ఆలుగడ్డ, క్యాబేజీ, క్యాప్సికమ్, వంకాయ ఇవన్నీ కలిపి చేసి ఉంటాయి. అయితే అది పట్టుకొచ్చినాం తినడానికి. మాకు ఇంకా దిగుతలేదు. పొద్దున ఒకసారి తిన్నాం కదా, మళ్ళీ తినాలంటే సేమ్ కర్రీతో తినలేము. ఎట్లాగో వీడికి వచ్చినా కదా, ఈ ఎగ్స్ ఉన్నాయి. మునగాకు ఎగ్స్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తా. మునగాకులు కలిపి చేసుకుంటేనైతే మస్తు ఉంటుంది. పచ్చిమిరపకాయలు ఇవి వాళ్ళు చేలోటివా అనుకుంటా. ఇగో మా వాచ్మెన్ వాళ్ళు చేలోటి తెచ్చిండంట. ఇదిగో మేడం గారు, ఇవి తీసుకోండి, మస్తు కారం ఉంటాయి. గుంటూరు కారం, మా ఊరి మిరపకాయలు అన్నాడు. కొన్ని ఉంచుకున్నట్టున్నాడు. అయితే కొన్ని ఇచ్చిండు అనమాట. ఇంట్లో ఉన్నాయి పెడతా అంటే పండు మోగుతాయి అంటున్నాడు. చూద్దాం, ఇక్కడైతే ఇక్కడ వాడదాము. ఇంకా పొయ్యి మునగాకు అయితే తెంపుకొస్తా. జల్దీ అయిపోతుంది. అసలు జల్దీ అంటే జల్దీ ఫాస్ట్గా అయిపోతుంది. రండి. అయితే చాలామంది ఆ మిషనరీస్ గురించి అడుగుతూ ఉన్నారు. చాలా అంటే చాలా కాల్స్. నేను చెప్తా అంటున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇగో ఏదైనా మీరు కంటిన్యూ చేయగలిగితే తీసుకుంటే బెటరే. ఏదో కొత్త మురికం తీసుకున్నాము చేయకుండా మూలపడేసారు అనుకోండి, వేస్ట్ కదా. ఇంకోటి, ఇప్పుడు నేను ఒక మిషనరీ షాపే పెట్టినా లేదా పేపర్ ప్లేట్స్ ఇది పెట్టినా, అట్లా పెట్టినప్పుడు కంటిన్యూ పేపర్ ప్లేట్స్ వేసుకుంటూ ఉండాలి. అట్లనే వాళ్ళు ఒకవేళ రిటర్న్ మన దగ్గర తీసుకోకపోయినా కూడా మనం బయట సేల్ చేసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే కంటిన్యూ ఇయర్స్ 10 years 15 years ఇట్లా ఉంటారు, ఇట్లా ఇది అనేది నమ్మకం లేదు కదా. ఏదైనా సరే చెప్తున్నా, నేనైనా ఎవరైనా. ఇంకోటి, కంటిన్యూ పెన్షన్స్ అది ఇది చేయాలన్నా కూడా ఈజీ వర్క్ కాదు, కష్టపడాలి. కానీ కష్టపడి చేసుకుంటే ఉంటుంది. కానీ కంటిన్యూ వాళ్ళు ఎన్ని ఇయర్స్ తీసుకుంటారనేది మనకి నేను గ్యారంటీ ఇవ్వలేను, మీరు గ్యారంటీ ఇవ్వలేరు కదా. ఏదైనా సరే కొన్ని మనం అన్నీ చెప్పలేము. కాకపోతే జెన్యున్గా వాళ్ళు చేసేది అయితే కరెక్టే. కాకపోతే రోజుకు మీరు అన్నీ చేయగలుగుతారా? అన్నీ చేయలేకపోతే వేస్ట్. ఇప్పుడు 2 రోజులు చేసేసి మిషనరీస్ తీసుకొని కొత్త మురిపంలో నెల 2 నెలలు చేసేసి మూల పడేసినారంటే అది వేస్ట్. అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని నేను కంటిన్యూ చేయగలుగుతా, ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా నేను బయట సేల్ చేసుకోగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్, నేను చేసుకోగలుగుతా, నేను రీసేల్ చేసుకోగలుగుతా అనే ఇది ఉంటే తీసుకోండి. ఎప్పుడైనా కూడా మనము లైఫ్ టైం కానీ లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనము గ్యారెంటీ అనేది ఎవరిపైన కూడా ఇవ్వలేము. ఇప్పుడైతే తీసుకుంటున్నారు, జెన్యున్గా తీసుకుంటున్నారు. కింద తీసుకున్నవన్నీ కూడా నేను చూపెట్టినా. కాకపోతే నాకు 100ల్లో కాదు 1000ల్లో కాల్స్ వస్తున్నాయి. మేడం ఇది జెన్యున్ అనే మనకు కామెంట్స్లో కూడా చాలా వస్తున్నాయి. సో నేను అందుకని చెప్తున్నా, ఏదైనా సరే ఒకరి మీద ఏదో ఆధారపడకూడదు. నేను చేసుకోగలుగుతా, అవును నేను ఇది తీసుకున్నా కూడా నేను కంటిన్యూ రన్ చేసుకోగలుగుతా అంటే చేసుకోండి. అయితే మునగ చెట్టు కంటిన్యూ చేసిన మునక్కాయలు ఇవి పుచ్చిపోకుండా వస్తాయా? ఇంతకు అదిగో పైన చూడండి, ఇది కూడా వస్తున్నట్టుందా? మంచిగా, ఇది మంచిగా వచ్చింది. కానీ అదే ఎంతవరకు ఉంటుంది ఇది అనేది మనకి. అగో పైన చూడు, అది ఎండిపోయింది ఆల్రెడీ. అవి బాగా వస్తున్నాయి ఆ 3 కాయలు. అగో అక్కడ కూడా నాన్న పైన వస్తాయి అవి. స్టార్టింగ్ లో మరి ఏమైందో ఇంకా పైన బాగా వస్తాయి. మనం మునగాకు దింపుదామంటే మునగాకు లేదు కానీ అంతా పూతలు గీతలు ఉన్నాయి. ఇదే. అయితే కొంతమంది ఏమంటారంటే కొమ్మలు కొట్టేస్తే మంచి కాత వస్తుంది, పూత వచ్చి మంచిగా కాయలు వస్తాయి, ఇగుర్లు వచ్చి పూత వచ్చి బాగా వస్తుంది అంటారు. ఏవి కొట్టాలి కొమ్మలు? ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయలన్నీ అయిపోయినాయి, అప్పుడు కొట్టేద్దాం. ఈ కొమ్మించిన లేకపోతే అగొక కొమ్మ పెద్దదా వాటికున్నాయి అమ్మాయి. ఎట్లా తిరుగుతుంది అంటావా? వాటికున్నాయి మమ్మీ, పోతుంది కదా. కాయలని వాటికి తెంపాలి. ఇగో ఈ కాయలు ఏం బాగున్నాయినా మొత్తం ఇగో కాయలు అట్లా వస్తున్నాయి, అట్లా పోతున్నాయి. ఇగో ఇక్కడైతే చూడ, నా కాయ మొత్తం ఎండిపోయింది చూడ. కాయ
పప్పి అగో కాయ చూడు మొత్తం ఎండిపోయింది. అయితే వేరే వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినుండే, అయితే మీరు ఎంత మంచిగా మాట్లాడతారమ్మా, చెట్టుకి అది తెస్తాడంట తమ్ముడు, అదే మీ బాబు, అయితే ఎక్కుతావా అని నేను అంటుండు. ఒకటే నాన్న మమ్మీ అని ఎంత మంచిగా మాట్లాడతాడు అని. మమ్మల్ని మా ఫ్యామిలీని మీరందరూ అందుకే కదండి ఇష్టపడేది, జెన్యూనిటీ. ఇంకోటి ఉన్నది ఉన్నట్టు మేము ఉంటాము. మేము ఏదో వీడియో ముందరకి రాగానే అది కాదు ఇది కాదు, మాకు రావు అవి. ఎట్లుండేది అట్లనే ఉంటాం మేము, ఎవరిని ఏమనట్లేదు. కానీ కొంతమంది ఏంటంటే మరీ మోటుగా లేకుండా మంచిగా మాట్లాడుతూ సాఫ్ట్గా ఇట్లా ఉంటారు. మాకైతే అట్లలే, ఆడ ఎట్లా ఉంటామో ఈడ అట్లా. కొంచెం అయితే ఆకు దింపుతాం. చూసారా 3 కొమ్మలు ఇచ్చి ఇచ్చాడు నా కొడుకు. ఈ కొమ్మ ఈ కొమ్మ అందమ్మ ఈ ఆకు వచ్చింది. ఇప్పుడు దొడ్డు ఉండే ఆకులు చేతొస్తాయా మమ్మీ? అది ముదిరిది దొడ్డుది అది తినరు నాన్న, ఎందుకో మరి టేస్ట్ ఉండదేమో. కొండ ఆకులు ముదిరి ఆకులు అవి వేయరు. బాగా ఎగురు పడుతుంది నాన్న ఇది అంజీరు. ఇగో ఈ చెట్లు అన్నీ ఇప్పుడు బాగానే. ఇగో ఈ కొమ్మ పెద్దగా అయింది, కాయలు స్టార్ట్ అయింది. నుంచి వస్తున్నాయి కానీ మంచిగా గుర్తు. ఈ మనీ ప్లాంట్ది ఇంత దొడ్డు తెచ్చిపెట్టిన మేడం, పిలిపిత్రైంది ఇది. అది ఫస్ట్ దీని ఏర్రతో కావాలి కదా జాయింట్. ఫస్ట్ దానికి జాయింట్ అయితే బతికేసింది బతికేసింది మొత్తానికి, బతికేసింది మొత్తానికి. మరి నువ్వు వచ్చినప్పుడల్లా అంతా నీళ్లు పట్టి ఎంత మమ్మీ చెట్టు కూడా పచ్చగా ఇంత పెద్దది. ఆ టైర్ కంటే పెద్దగా వస్తాయి ఆకులు, అంతకంటే ఇంకా పెద్దగా. పెట్టుకొని తినొచ్చు. ఈ చెట్టుతో కలిసిందంటే ఇంకా పెద్దగా వస్తాయి. అంత పెద్ద ఆకులు వస్తాయి. మనీ ప్లాంట్ ని కాపాడుకోవాలి. అంటిపడకాయలు పచ్చడి వేసుకొని తింటాం చూడు, కోసి సన్నగా సన్న కోసి కూడా పెడుతుంటారు చూడు తినేదానికి. అవును. ఏం పురుగు పడ్డదో ఈడ? అదే బొంత పురుగులు ఆ చెట్టు పైన ఉంటాయి. ఏమో పడ్డదో ఏంది పర్ర, అదే పడి ఉంటది అమ్మాయి బురదగాని. అదే పర్రె అంటే మళ్ళా మనకి ఈడ తెలంగాణలో గోడలకు పర్రెలు సీల్తేమో పర్రెలు పట్టినాం అంటాం. డ్యూటీ ఎక్కిండి చూసిరా, అట్లా ఉండాలి. అయితే ఇదంతా తీసుకోవాలి, ఇదంతా కొలవాలి. మనం ఒక కథ చెప్పరాదురా, నువ్వు మంచి మంచి కథలు చెప్తావు. ఏం కథలు మమ్మీ? నాతో మాట్లాడుతూ ఒక కథ చెప్పు. నా కొడుకు రోజు భారతం చూస్తాడు. అందరు పిల్లలు నైట్ సినిమాలు అవి ఇవి చూస్తుంటే వీడేమో ఇంపార్టెంట్ ఇప్పుడు జమానాలో యూజ్ చేసినవన్నీ అవన్నీనా చెప్పు. భగవద్గీతలో ఒకటి ఏం చెప్పాలి? అదే మహాభారతంలో చెప్పు ఒక స్టోరీ. మహాభారతం ఏం స్టోరీలు ఉన్నాయి మమ్మీ? మహాభారతం ఒక పెద్ద స్టోరీ, మహాభారతమే ఒక పెద్ద స్టోరీ. అందులోనే మనం అన్ని లెసన్స్, జీవితానికి సరిపడా లెసన్స్ ఉన్నాయి, అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. చూడండి ఇట్లా చెట్టు కింద కూర్చొని మంచిగా ఈరోజు ఏం లేదని ఉండే గుడ్లతో చేసుకుందామని చెప్పి చేస్తున్నా. అయితే చాలామంది అమ్మ మేము మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతున్నాము అంటే, మీ లైఫ్లో మీరు పడ్డ కష్టాలు అంటే మీరు అన్ని విధాలా ఇట్లా మంచిగా ఉన్నారు కాబట్టి ఇట్లున్నారా, లేకపోతే ఏమైనా కష్టాలు వస్తే ఎట్లా ఫేస్ చేయాలి అని చెప్పి అడిగిరనమాట. మంచిగా ఉన్నా అంటే మనము ఎట్లున్నా కూడా ఒకేలాగా తీసుకోవాలి, ఏదైనా సరే ఒకేలాగా తీసుకోవాలి. నేనేదో ఇట్లా ఉన్నా అని కాదు. నేను చెప్పినా కదా చాలాసార్లు మీకు, నేను మా రాముణ్ణి నాకు నెలకు 500 ఇయ్యి అని అడిగిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా నేను నా ఆత్మామ్మని చంపుకోలే, నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకోలే, నా ఇది ఎట్లా అంటే ఇట్లనే ఉన్నా. అంటే నా మాట, నా తీరు, నా ఇది ఇట్లనే అప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కానీ. ఈవెన్ నేను ఎవరింటికన్నా పోతే కనీసం ఇట్లా కూర్చోను, అంటే ఇట్లా కింద కూర్చోవడము, లేకపోతే వాళ్ళు పైన కూర్చొని జాగా లేకపోతే జరసేపు ఆడ నించోవాల్సి వచ్చినా కూడా ఇట్లా వచ్చేయడము. అంటే ఫస్ట్ నుంచి నా బుద్ధి ఇదనేది ఎవరు చూసినా ఈమెకు చూడు ఎంత పొగరో ఎంత ఇది అని అనిపించుకున్నా వేల లక్షల మందితోని.
నాకు అట్లా ఉండదన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనేమి ఫస్ట్ నుంచి ఏమి సుఖపడట్లే. అమ్మగారింటి దగ్గర బ్రహ్మాండం సుఖపడ్డాం. మా అమ్మగారింటి దగ్గర మంచిగానే ఉండే. కాకపోతే మా వారికి జాబ్ వస్తుంది అనుకున్నాము. కానీ అదే మా మామయ్య జాబ్ ఇస్తా అన్నారు, మళ్ళీ ఇవ్వలే. అట్లా అయిపోయింది. సరే మా ఇంట్లో మా అమ్మగారి ఇంటికాడ ఉన్నాము. కానీ ఎట్లుంటుంది ఇల్లరికం ఉంటే మీకు తెలిసిందేగా. మన వాళ్ళు మంచిగా ఉన్నా కూడా వేరే వాళ్ళు ఏం చేస్తాడు ఏం చేయడా అన్నట్టు ఇట్లా చెడుపోటు మాటలు చుట్టాలల్లా యాడికి పోలేని ఇది, ఏ ఫంక్షన్కి ఎక్కడికి పోలేని సిచ్యువేషన్. నా పిల్లలు నేను మా బాబు తర్వాత 6 months బేబీని అసలు అబార్షన్ చేసుకొని మహాపాపమే అది చెప్పాలంటే. అంటే మేము ఈ పిల్లల్ని పెంచుకోలేము అనే ఇదిలో మేమంతా ఘోరంగా మేము అట్లా నిర్ణయం తీసుకోవడము చాలా ఫేస్ చేసినాం. కానీ ఎంత చేసినా కూడా ప్రతీది నేను మా రాముడే, మేమిద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా లేకపోతే బాధపడ్డా ఏడ్చినా ఏం చేసినా కూడా థర్డ్ పర్సన్ దగ్గరికి అస్సలు వెళ్ళలే. కనీసం మా అమ్మ నాన్నలకి, మా తోడబుట్టిన వాళ్ళకి, వాళ్ళ అమ్మ నాన్నకి, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళకి ఇట్లా మేము ఎవ్వరికి కనీసం మా సమస్య అయినా సరే మాకు మేము ఏం పని చేద్దాము ఎట్లా ప్రతిదీ కూర్చొని చర్చించుకునే వాళ్ళం ఇద్దరం. ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా చేద్దాము ఎట్లా అని ప్రతిదీ కూడా అండర్స్టాండింగ్. ఒకసారి నా మాట ఒకసారి ఆయన మాట మేము వినుకుంటూ మేమిద్దరం ఫస్ట్ ఇట్లున్నాం కాబట్టి మేము ఈరోజు ఇంతవరకు వచ్చినాం. కొంతమంది అనుకుంటుంటారు ఎంత కష్టపడితే అవన్నీ ఇట్లా వస్తాయా, మేము ఎంత కష్టపడుతుంటామో మాకు తిననీకే సరిపోతుంది అది ఇదని. మనకు అదృష్టం కూడా తోడవ్వాలి. అట్లనే కష్టపడేదే ఇంపార్టెంట్ కాదు, ఆ కష్టాన్ని ఇంకా మనకు వచ్చిన డబ్బుల్ని ఎట్లా మనం పెంచుకోవాలి, ల్యాండ్స్ పైన పెట్టాలన్నా లేకపోతే ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా ప్రతిదీ మన బడ్జెట్కి అది కాకుండా మళ్ళీ మన ప్లాన్తో ముందుకెళ్తేనే ఇట్లా. నావైతే మీరు చూపిస్తే పర్షన్ అవుతారు. నేను ఫస్ట్ 2500 చిట్టి అంటే 50,000 చిట్టి కట్టి నుంచి తర్వాత 20 lakhs చిట్టీస్ వరకు కట్టుకుంటూ వచ్చిన. నా చిట్టీలన్నీ కూడా 2008 నుంచి అనుకుంటా, 2008 2006 కూడా కాదు, 2004లో మా అత్తమ్మ చనిపోతే అప్పటి నుంచి కదా మేము వచ్చింది. అంతే 2004 2005 ఆ టైం నుంచి చిట్టీలు కట్టుకోవడము జమ చేయడము. మాకు 10,000 వస్తుందంటే 15,000 మేము టార్గెట్ పెట్టుకునే వాళ్ళం, 20,000 వస్తుందంటే 50,000 టార్గెట్. కష్టం ప్రతిదీ. పిల్లల్ని కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా వాళ్ళని చదివించుకుంటూ మేము ఎన్నడూ ఈరోజు మానేస్తే మాకు ఒక్కరోజు మేము ట్రిప్కి పోయినా కూడా మా డబ్బులు పోతాయి. ఒక్కరోజు మేము షాపుకు బంద్ చేసినా పోకుండా మాకు 20,000 లాస్ వస్తుంది. అట్లా అని చెప్పి మేము ఏ సినిమా, ఏ షికారు, ఏ ట్రిప్స్ ఎక్కడికి పోలే. మేము స్టార్ట్ చేసినప్పుడు 10-15 ఏండ్లు మాకు డబ్బులు సంపాదించడము పెట్టడము దాన్ని ఇంకా ఇట్లా పెంచుకోవడము ఇట్లనే. దానికి ఆ హనుమాన్ ఆశీర్వాదం తోడైంది మా కష్టానికి, మా రాముడి కష్టానికి. నేనేం పడ్డాలే కష్టం, ఆయన తెచ్చిన దాన్ని పెట్టుకుంటూ వచ్చిన. ఎక్కడ పెడితే ఎట్లా అనేసి అట్లా మేము కట్టిన చిట్టీలన్నీ కూడా ఇన్నున్నాయి. ఇప్పుడు ఒక బ్యాగ్ సపరేట్ బ్యాగే ఉంది. కనీసం నా పిల్లలు నర్సరీ నుంచి అవి ఉన్నాయి. ఫీజు రిసిప్ట్లు కూడా ఉన్నాయి. నర్సరీ నుంచి నేను మా పిల్లలకు కట్టిన ఫీజు రిసిప్ట్లు, ఆ బోనఫైడ్లు అవి కాదు కానీ ఫీజు రిసిప్ట్లు, ఆ రిపోర్ట్ కార్డులు పెట్టుకున్నాను. అసలు యూనిట్ టెస్ట్ లో రిపోర్ట్ కార్డులు కూడా ఉన్నాయి. నేనైతే తెలుసా ఎట్లా అంటే నా బడ్జెట్ నేను అట్లా ఉంటుంటే కనీసం ఉప్పు ప్యాకెట్ తీసుకున్న 10 రూపాయలు 5 రూపాయలు అంటే నేను బడ్జెట్ రాసుకునేదాన్ని. ఈ నెల నాకు ఖర్చు ఎంత వచ్చింది, నెక్స్ట్ మంత్ ఎంత, ఒకవేళ అందులో ఏ వేస్ట్ నేను పెట్టినా నెక్స్ట్ మంత్ అది పెట్టద్దు. ఒకవేళ నేను మంచి అవసరం ఇది ఎక్కడ ఆపినా అది నేను నెక్స్ట్ మంత్ ఇట్లా నేను అది చూసుకుంటే నాకు ఐడియా వచ్చేసేది. అరే ఈ మంత్ నేను ఇది వేస్ట్ పెట్టేసిన, ఇంకా పెట్టకూడదు. కళ్ళు తెరుచుకోవడం, ఇంకా చిట్టీలు కట్టడం, రాముడికి ఇట్లా చెప్పడం. ఇంకా నేను అప్పుడు ఏదో మా రాముడు సంపాదిస్తుండు, నేను ఇంకా ఖాళీగా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలే. నా పిల్లలకి బాక్సులు కట్టి స్కూల్కి పంపించేసి స్టిచ్చింగ్ నేర్చుకున్నా. రోజుకి 10-15 బ్లౌజులు కుట్టేదాన్ని నేను. ఎంబ్రాయిడరీ వర్క్ చేసేదాన్ని. మా రాముడు 900 నాకు ఇస్తే అందులో 100 రూపాయలు ఖచ్చితంగా నేను పెట్టేదాన్ని. అంటే అట్లా ప్రతిదీ ఆయన ఒక అమౌంట్ తీస్తే నేనేదో వంట వండేసినా పెట్టేసినా అయిపోయింది అనేది ఉండకపోతుండే.
నా బిడ్డకి కూడా అదే వచ్చింది. అందుకే ఏదున్నా సరే ఎప్పుడు ఖాళీగా ఉండం. మన ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు ఒకరి మీద ఆలోచనలు, పొద్దుపోక మాటలు, లేకపోతే ఆ టీవీలో అవి ఇవి చూసుకుంటూ టైంపాస్ మొద్దుగా మన బ్రెయిన్ మొద్దు, మనకు ఆరోగ్యం మొద్దు, మన శరీరం కూడా ఇదే. అయితే నేను అట్లా స్టిచ్చింగ్ చేసిన, మిర్రర్ వర్క్ చేసిన, ఎంబ్రాయిడరీ వర్క్, అదేంటిది ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు నేర్పిస్తే పోయి నేర్చుకున్నాను నేను అన్ని వర్కులు. అవన్నీ వర్కులు మా దగ్గర ఒక వేరే కాలనీ ఉంది, వాళ్ళైతే ఎక్కువ వేసుకుంటుండే. ఇంకా అవన్నీ కూడా చేసేదాన్ని. స్టిచ్చింగ్ చెప్పినా కదా, తుక్కు ఎంత ఒక 3 నెలల్లో 5 నెలల్లో రోజుకు 10-15 మోటార్ పెట్టి నిద్ర పోకుండా పొద్దున్నే వంట చేసి పిల్లల్ని పంపిస్తే ఆ బాసలు కూడా గడకపోయేదాన్ని. ఇంకా నాన్ స్టాప్ చేసేదాన్ని. ఇంత తినేసి కూర్చుంటే మళ్ళీ పిల్లలు వచ్చే వరకు లేవకపోయేదాన్ని. మళ్ళీ పిల్లలు వచ్చినాక లేసేసి ఇంకా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఏదైనా పెట్టేసి అప్పుడు బాసనాలు గీసాలు అప్పుడు దొంగకొని మళ్ళీ దాదాపు నైట్కి వంట చేసేదాన్ని. అట్లా చేసుకుంటూ తర్వాత బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నా. అది అందులో బాగుంటుంది కదా అనేసి అందులో మళ్ళా నేను ఏంది నాకు మస్తు ఇదండి. చూడంగానే బ్యూటిషియన్ కోర్స్ అయితే నేను వారం రోజులు 10 రోజులు అంతే చూసుకున్న తర్వాత నా ప్రాక్టీస్తోనే నేను ఎక్కువ బయటకు పోవడం అంటే ఇష్టం, ఇంట్లో ఉండి చేసుకోవాలన్నీ. అట్లా చేసుకుంటూ ఇంకా నేను నాకు వచ్చే డబ్బులన్నీ ఏం చేసేదాన్ని, కూరగాయలు, రైస్. మా మామయ్య ఉన్నంతకి 2006లో మా మామయ్య చనిపోయింది. పెద్దగా ఏం లేడు. మేము ఇడికి 2004లో వచ్చినాము. మా అత్తమ్మ చనిపోయింది. అంతకుముందు మా ఇంటి దగ్గరే ఉండే. అయితే పోదాం పదా అంటుంటే మా రాముడు కూడా భయపడుతుండే. ప్రైవేట్ పని చేసేది అది వేసినావు కదా నాన్న ట్రిప్ ఏసేపు పోసుకుంటా. అయితే మునగా కడుగుతామన్నా కొంచెం కడుగు. 2004లో మా అత్తమ్మ చనిపోకముందు మేము ఆడనే ఉంటాం మా ఇంటి దగ్గర. నేను మా ఆయనని అప్పటి వరకు పోరుతా ఉన్నా, పోదామే ఇంటికి, నేను ఇటు ఉండను. ఎవరు బట్టిన అడిగితే నేను మా ఆయన వరకు తీసుకుపోకపోయేది. ఎవరన్నా వాళ్ళు ఇట్లంటారు వీళ్ళు ఇట్లంటారు అని. ఎందుకంటే ఆయనను బాధ పెట్టడం కదా, మనకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇంక నేనేదైనా గట్టిగా వచ్చినా కూడా మీ ఇంటికాడ ఉన్నానా అని, ఎక్కడ మా ఆయన ఫీల్ అవుతాడో అని మా ఇంటికాడ ఏం అసలు ఒక్క మాట అనకపోయేదాన్ని. ఎవరన్నా ఏమన్నంటే వాళ్ళని పిచ్చిగా తిట్టేదాన్ని. మీకెందుకు నానైంది కదా నేను తినేది, మీకెందుకు నొప్పి, మీకెందుకు మంట, ఎందుకు ఎప్పుడు నా మీ అమ్మ ఊడి మీద పడి వస్తారని చెప్పి మస్తు తిట్టేదాన్ని. మా చుట్టాలనే నేను ఇట్లా రఫ్గా అదే ఇట్లా మొహం కూడా చూడకుండా, ఎందుకంటే కోపం ఇంకోసారి రిపీట్ చేయరు మళ్ళీ మా ఆయన మీద అన్నట్టు ఇట్లా చేసేదాన్ని. ఈ ఇళ్ళనే కడుగుతానన్నా. మునగాకైతే కడిగి పెట్టినండి. అవెందుకమ్మ నీళ్ళు, ఇవి ఆ నీళ్ళు ఉడకబెడతాం అనుకుంటున్నాము. నేను అన్ని నీళ్ళల్లో వేస్తే మునగాకు తీపర అవుతుంది. మునగాకు చారు మన కూరగాయలన్నీ చారులు అన్నట్టుగా మన వాళ్ళు. ఆ చాకు కడుగుమమ్మ ఒకసారి, నల్ల ఉందేమో. ఇది ఇట్లనే ఉందా ఇనపది ఇది అంతేనా అమ్మ? అది మన ఇంట్లో స్టీల్ ఉండి నీకు అవి చూసి ఇది ఇట్లా ఉంది ఇనప చాకు. ఇది పేదింటి చాకరా, మన పాత చాకు. కొన్ని అయితే పురా వస్తువులు నేను పడేయను, కొన్ని పడేయలే. ఇంకోటి ప్లేట్ చూసినావా నాన్న, కింద 3 ఇట్లున్నాయి. అది ఎంత కింద స్టాండ్ టైప్ ఇట్లా వచ్చింది నొక్కులు అక్క ప్లేట్ చిన్న ఉన్నప్పుడు. అది కాదు ఇంకోటి నొక్కులు పడి. అవును మమ్మీ, అవును పొడుగుది పెద్దది. అది జమానది మమ్మ. అది వీడియోలలో కూడా ఒకసారి నేను కూరగాయలు మాకంటే వాటికే వయసు ఎక్కువ. మొన్న నా బిడ్డ బిర్యానీ చేసింది కదా మా ఇంట్లో. అయితే బిర్యానీ చేసింది కదా, అందులో కటింగ్ చేసి పెట్టుంటే నేను అవి. అయితే ఏంది మమ్మీ ఇది పడేయచ్చు కదా, ఇది ఇట్లా పెడుతున్నా, ఎవరన్నా వీడియోలో చూసినా ఎట్లుంటుందని. ఏం కాదురా అది అత్తది, మీ నానమ్మదిరా ఇది అని ఉండేది. కొన్ని ఉన్నాయండి మా అత్తమ్మవి సామాన్లు, అందుకే ఆ కొన్ని అట్లా పెడుతుంటా. ఏమో పచ్చిమిర్చి వేసిన, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇవైతే పొండాకులు గిచ్చులు లేకుండా నీట్గా తీసుకొని ఇంకా బాగుంటుంది. ఇదైతే నేను ఇక్కడ అక్కడపక్కడ కట్ చేస్తున్నా కానీ మంచిగా నీట్గా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా కట్ చేయండి. మంచిగా కట్ చేసి వేసేసి
ఆయిల్ పోసేసి కొంచెం ఉప్పు వేసి గుడ్లు వేసేసుకున్నాం అనుకో మునగాకు మస్తు ఉంటుంది. మునగాకుతో చాలా చేయొచ్చు. మునగాకు పప్పు చేయొచ్చు, మునగాకు తాలింపు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు. మునగాకుతో పప్పు ఎప్పుడు చేయలేమమ్మీ మరి నువ్వు? ఎందుకు చేయలే? మునగాకు పప్పు ఏమో మాకు గుర్తు కూడా లేదు. చేసిన చిన్నప్పుడు మనకి ఏడ దొరుకుతుందో మన ఇంట్లో ఎప్పుడన్నా 2 మండలు తీస్తే ఇట్లా గుడ్డేసే చేసేదాన్ని, ఫ్రై చేసేదాన్ని కానీ పప్పు ఏం లేదు. మునగాకు తీగూర కూడా చేయొచ్చు. బియ్యపు నూకలో వేసి ఊర్లో చేస్తాను సంగట్లేకి బాగుంది. ఈసారి పప్పు చేసుకోవాలి మమ్మీ. మునగాకు పప్పు చేస్తాం, సాటర్డేనో ట్యూస్డేనో. మునగాకు దోశ కూడా భలే ఉంటుంది. ఇప్పుడు కిరంగా చేస్తాం కదా. అవునమ్మీ. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయ్యి సేమ్ అట్లనే మునగాకు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వాటిల్లో కొద్దిగా మునగాకు కూడా వేసేసి ఏం చేసుకొని కలిపేసుకొని మనం పుల్లాట్ ఎట్లా వేసుకుంటాం ఆ టైప్లోనే అది కూడా వేసుకొని దోశ వేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఐరన్ ఇవన్నీ ఉంటాయి కదా మునగాకులు, కళ్ళకు మంచిది, మంచిగా బలము అన్నీ. 2 నెంబర్ ఫ్రీ వస్తుంది ఎక్కువ తింటే. 2 నెంబర్ అని ఎందుకు పెట్టారు మమ్మీ దానికి? అదేమో నాన్న నీకైతే లేని డౌట్లు వస్తాయి కానీ అది ఎందుకు 2 నెంబర్ పెట్టారు తెలుసా? స్కూల్లో ఎట్లా అంటాం కదా అదే 2 అని అంటే మామూలుగా ఇదే ఎందుకు మమ్మీ? ఇదే సింబల్ ఎందుకు దానికి? ఏమో ఇక మనకు తెలియదు, అది రీసెర్చ్ చేద్దాం. ఇక ఇదే సింబల్ ఎందుకు చూపిస్తారు అర్థం కాదు. నీ డౌట్లకు మనం రీసెర్చ్ చేయాల్సింది. మన సబ్స్క్రైబర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 2 నెంబర్కి ఇది ఎందుకు చూపిస్తారు, 1 నెంబర్కి ఇది ఎందుకు చూపిస్తారు? చిన్నప్పటి నుంచి నేను ఎవరిని అడగలేక. సరే ఇక్కడ చూసి నా దాంట్లో వచ్చి కామెంట్లు పెట్టండి. సింబల్ ఇదానా? ఇది ఊరికే ఇది కాల్ వస్తుంది, దీని సౌండ్ తగ్గిద్దాం ఎందుకంటే మెయిన్ స్టోరీ లేకపోతున్నా. డిస్టర్బెన్స్ కాపీరైట్లు పడతాయి. బిచ్చగాడు సినిమా నుంచి కాపీరైట్. వేసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇది ఎక్కువ మునగాకు ఉందనుకోండి, మునగాకు వేసేసి కొద్దిగా వాటర్ వేస్తే వాటర్లో బాగా ఉడికిపోతుంది. తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంచెం. కాబట్టి నేను ఫస్ట్ ఆయిల్లోనే ఉడికించేస్తున్నాను. గిండి తెచ్చుకుంటాను. అక్కడ పెట్టలేదు కానీ చాకు అక్కడ పెట్టినా చాకు చీట్లు ఇదిగో ఇవన్నీ కలగదు. బాగా బ్రష్ ఏడబడేసింది. ఏదైనా ఒక చెక్క గడ్డ దొరికితే అమ్మ నేను ఇంటికి తెచ్చినా వాటిని పెట్టనీకనా పెట్టేదానికి అన్నం పెట్టుకొని 2 కేజీలు తెచ్చిన. నేను ఇండిగానే ఉన్నాయి అన్ని పీకులు కనపడుతుంది. అన్ని సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రమోషన్ చేస్తుంది మా అమ్మ. ఇప్పుడు ఏం చేసినా ప్రమోషన్ అంటారు. కారిపోయింది నన్ను అంతా ఇంట్లో కూర పనికిరాదు. ఇంకా అన్నం పెట్టి ఇంటి నుంచి తెచ్చిన. అబ్బా ఇప్పుడు నాకు ఇది మనకు వచ్చింది ఆయన. అబ్బా మంచిగా ఇట్లా కూర్చొని మంచిగా మీతో ముచ్చట్లు చెప్పుకుంటూ చేసుకొని గుడ్డు మునగాకు. మొన్న నా బిడ్డను చేయమన్నా, మమ్మీ చేసే వరకే నాకు అయిపోతుంది మమ్మీ నేను చేయలేనన్నది. ఇప్పుడు నాకే దక్కింది ఇది. ఇది మీకు చూపించేది. ఉప్పు వేయడం ఇంతకి ఇది జల్దీ అయిపోతుంది అన్న. ఇది ఎంత మనం మ్యాగీ చేసుకున్నంత ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఇవి వలుసుకోవడం క్లీన్ చేసుకోవడమే మనకి జర టైం పడుతుంది అంతే. అయితే మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. 2004లో ఇక్కడికి వచ్చినాము. అంతకుముందు ఏమైందంటే నేను మా ఆయనకి పోదాం అనేదాన్ని. మా ఆయనేమో పిల్లోడు, మా ఇద్దరికి ఏంటి బాల్య వివాహం చేసినట్టే చేస్తారు. నాకు 15, మా ఆయన 20, 22 ఉండొచ్చేమో. అనేది
చేసిరు. ఆయనకేంటి అక్కడ బాగుంది, ఆడతా పాడుతూ టైంకి తినడమా, ఆడతా పాడుతూ తిరగడమా, ఇట్లా ఇంకా పని చేయడం ఇదంతా ఆయనకి ఏం పట్టింది? ఎందుకు అడిగిపోతే మళ్ళీ కష్టపడాలి అనేది, అంటే పిల్ల తక్కువ కదా అన్నట్లు ఆయన ఉంటుండే. నాకేమరా అంటే మనకి ఏదైనా వయసుతో రాదండి, అనుభవంతోనే వస్తుంది మనకి. లైఫ్లో కష్టాలు ఏదైనా మనకు అనుభవంతో. నేను చిన్నప్పటి నుంచి బ్రహ్మాండంగా మా నాన్న సౌదీకి పోయినంటే మా నాన్న మస్తు అప్పట్లో నా చిన్నప్పుడే నెలకు 40,000 వస్తుండే మా నాన్నకి శాలరీ. నెలకు 40,000 అంటే అప్పుడు తులం బంగారం 3,000, 2,500, 3,000 ఉంటుండే. నా పెళ్ళప్పుడే 96లో 4,000 తులం ఉండే బంగారు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడైతే మస్తు బంగారం వస్తుండే కదా, 2,500 ఇట్లా. ఆ టైంలో మన ఆయనకి 40,000 జీతం అంటే చూసుకోండి. ఇక అవును ఏమైంది కంటిన్యూ ఇట్లా వచ్చిందా? ఏంది అది వచ్చి పట్టదు, నేను అది చూసుకోలే. ఏందా కాడికి సెకండ్ నుంచి వస్తుందని నేను పడుతాను ఎత్తున్నా. ఇవి ఇట్లుంటాయి చూడండి ఆపదలు పోయి కాడ. అట్లా నేను మా అమ్మగారి ఇంట్లో నేను మంచిగా పెరిగిన, మంచిగా నేను ఉప్పు వేస్తా, మళ్ళీ మాడుకోగల. అది ఉప్పు వేయడం నేను తెచ్చుకుంటా. లాస్ట్ మమ్మీ అందులో ఉంది చూడ నల్ల దాంట్లో, అరే ఇలా నూనె పెట్టింది నల్ల దాంట్లో మమ్మీ ఉందా మమ్మీ? ఇందాక ఓపెన్ చేసాం నూనె కోసం. నూనె మరి ఆ పక్కది ఓపెన్ చేయలేదు, నేను అది ఉప్పు అనుకున్నా. కుండలోనే ఉంది నూనె. ఇప్పుడు పిచ్చి ఉంటుంది అగో అది వేసిన, ఇక ఓపెన్ చేసి కొద్దిగా వేద్దాంలే అన్నట్టు. ఇక ఉప్పు ఉంది, ఇన్నే పెట్టుండే నా బిడ్డ ప్యాకెట్ పెట్టింది కుండలో. ఏగిపోయి అసలు నా మాటను కూడా డ్యామేజ్ చేస్తుంది సౌండ్. అట్లా నాకు పెళ్ళైనాక నాకేంటంటే, మనకు పెళ్ళైనాక అండి మనం అమ్మగారు తింటా అని చెప్పుకుంటే నడవదు కదా, మనది కదా మనకు కావాల్సింది. వీడికి వస్తే ఏమో ఘోరమైన పరిస్థితి. అసలు మా మామయ్యకు తక్కువ శాలరీ, ఇల్లు గడిచేదే ఇది. కనీసం నా బిడ్డకు ఫీవర్ వచ్చినా కూడా తీసుకుపోయే స్థితిలో లేకుండే, ఒక 500 ఇచ్చి తీసుకుపోయే పరిస్థితిలో లేకుండే. నేను ఎప్పుడన్నా మా ఇంటికి పోవాలంటే నాకైతే గోల్డ్ చాలా పెట్టినుండే. ఒకసారి పోయినప్పుడేమో చైన్ 1000 రూపాయలకు కుదవా, ఒకసారి పోయినప్పుడేమో ఉంగరం కుదవా 1000 రూపాయలకి. మా ఛార్జీలు కూడా ఇచ్చేటోళ్ళు లేక మా ఆయనకు చారకొర డబ్బులు ఇట్లా ఇస్తుండే. ఇంకా ఇట్లా కాదు, మనం ఏదన్నా పెట్టుకోవాలి. ఇంకా నేను పోయి ఇక్కడ ఉండలేమని చెప్పి, నా బిడ్డకి ఫీవర్ వచ్చి కంట్లో ఉబ్బిపోయి ఉండే. హాస్పిటల్కి తీసుకోమంటే అదేంటిది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. నేనైతే అండి నాకు ఫీవర్ వచ్చినా జ్వరం వచ్చినా ఏది వచ్చినా కూడా ఇంట్లోనే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుందామా, లేకపోతే ఏమైనా వేసుకుందామా, కషాయం తాగదామా, ఆవిరి పడదామా, ఇట్లా తగ్గించుకుందామని. కానీ నా పిల్లలకైతే చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూడా నేను తీసుకోపోతుంటే, మంచిగా చదువున్న వాళ్ళ దగ్గరికే తీసుకుపోతా. ఎంబీబీఎస్ డాక్టర్లు, పెద్ద హాస్పిటల్ నాకు చూడడానికి ఇట్లా ఉంటేనే ఏడబడితే ఆడ తీసుకోకపోయేదాన్ని. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఓమో నా బిడ్డ కళ్ళు వచ్చినాయి, మొహము, వీళ్ళేమో ఎడ చూపిస్తున్నారు అని చెప్పి ఇక కథ పోయినాయి. ఇక మా ఇంటికి ఇంకా తిరుపతికి తీసుకెళ్ళి చూపిస్తే, మాకు కోడూరు నుంచి తిరుపతికి వెళ్ళడం అంటే అప్పట్లో తిరుపతికి వెళ్ళడం అంటే ఒక పెద్ద గొప్ప నాన్న. అంటే ఊర్లోంచి ఎక్సేసిన ఎగ్స్ బలం కొట్టడంలో ఫ్యాన్స్ ఉన్నారు కదా నాకు. చాలా ఉంది, 3 ఉండేది ఈడ 3. ఇంట్లో అయితే 10 వేసుకుంటాం. ఇంట్లో ట్రైల్ ఇవి ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోవాలి. ఈడ మనకు ఆ 3 ఉండేపటికే కదా ఇప్పుడు మనకి చేస్తే. లేకపోతే నేను నా చరిత్రలో 3 గుడ్లు ఎప్పుడన్నా వేసినాను. ఆమ్లెట్ కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఆమ్లెట్ కూడా 5 వేస్తా. నేను ఆమ్లెట్ కూడా 6 గుడ్లకు తక్కువ వేయనండి అసలు, అట్లా వేస్తా. ఇంకా నా బిడ్డని తీసుకొని అక్కడికి పోయి తిరుపతిలో చూపించి, అయినా కూడా వాపు తగ్గట్లేదు అది ఇది అని అంటే, మెడ్రాస్కి అది కిడ్నీది ఏమైనా ఇది ఉందా అని అంటే, ఇంకా మెడ్రాస్కి తీసుకెళ్ళి కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి అదంతా చూపించి, అప్పట్లోనే నా బిడ్డకి బాగానే 30,000, 40,000, 40,000, 50,000 బిల్లులు. నేను తర్వాత పిల్లలు పెద్దగా అయినాక ఆ బిల్లులు చూస్తే 40,000, 50,000 బిల్లులు అయినాయి.
నా బిడ్డ చిన్నప్పుడుదే మా నాన్ననే చూపెట్టినుండే. కొంచెం గోల్డ్ తీసేసినుండే. మళ్ళీ వీడికి వచ్చినాక ఇంకా నేను మళ్ళీ పోను కదా, ఒకసారి అక్కడ ఉన్నప్పుడు బాధ్యతగా వాళ్ళు చూస్తారు కానీ మళ్ళీ వీడికి వచ్చినాక పెట్టినానా అని నేను ఎందుకు అడుగుతా. నాకుండే గోల్డ్ తీసేసుకొని కూడా చూపెట్టుకున్నాను నేను నా బిడ్డలకి, నా బిడ్డకి. నేను నా పిల్లల విషయంలో అయితే అండి, మేము నెలకు 500 బడ్జెట్, నేను ఎన్నోసార్లు చెప్తా గర్వంగా, నెలకు 500తో మేము బడ్జెట్ అంటే మా కూరగాయలు సరుకులు 500 అయితే మా పిల్లలకి డ్రెస్ ఇప్పిస్తే 500 డ్రెస్ ఇట్లా ఇప్పించుకుంటూ పెంచుకున్నాం. మేము పిల్లల్ని అందరిలాగా ఏదో కన్నామంటే కన్నాము, నారు పోస్తే నీరు పోయడానికి బతారులే అన్నట్టు పుట్టించినాము, ఇట్లా అన్నట్టు కాదు. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీతో ఇప్పటికి కూడా బిడ్డ విషయంలో కానీ కొడుకు విషయంలో కానీ వాళ్ళకి ఎట్లా ఏంది అని అంటే అట్లా చూసుకున్నాం పిల్లల్ని. ఇంకా ఇంకా అక్కడ ఉన్నాక అంత ఉండకుండా నాకు నడిచిపోతుంది బాగా, నాకేం నడిచిపోతుంది కదా, మంచిగా ఉందామంటే అది నా బతుక అండి. అసలు ఎన్ని రోజులు ఉన్నా కూడా అక్కడ నాకు తిని ఉంటూ ఉండాలి కానీ ఏడున్నంత ఇది ఉంటుందా. అయిపోయింది నాన్న. అమ్మగారింట్లో పాయసం తాగి పెళ్ళైనాక మనం అమ్మగారింట్లో పాయసం తినే స్టేజ్ ఉన్నా కూడా, అత్తగారింట్లో గంజి తాగే స్టేజ్ ఉన్నా కూడా, అత్తగారింట్లో ఉంటేనే మనకు విలువ, గౌరవం. ఇంకా అక్క వాళ్ళిద్దరు వాళ్ళ హస్బెండ్స్ ఏదో చేస్తుంటే జాబ్స్లో ఉండే, ఇంకా నాకు అసలు విలువ లేకుండా అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా పోదాం పని పోరు పెట్టిన మునగాక అయిపోయింది. ఈ పక్క చేయి పట్టుకున్నా కాలుతుందా మరి కాలేదా ఎందుకు తీసినావు అట్లా? ఏది ఉంటే అది ఇంకా బట్టి ఇది మాడిపోతుంది కానా, అయిపోయింది. ఇంక వేడివేడిగా తినేయడమే. నేను మా స్టోరీ అంతా మీతో షేర్ చేసుకుంటా. ఇంకా ఇది తింటేనే బాగుంటుంది, ఆ ముచ్చట్లో చెప్తుంటే నేను దీన్ని ఆస్వాదించలేను. మీతో ఇక్కడి నుంచి కంటిన్యూ నేను మా అమ్మగారి ఇంటి కాంచి మా అత్తగారి నుంచి దగ్గరికి తరువాయి భాగంలో నా లైఫ్ స్టైల్ నేను ఎట్లా స్టార్ట్ చేసిన, నేను ప్రతిదీ నేను కట్టుకున్న చిట్స్ కానీ అన్ని మీకు చూపెట్టుకుంటానే చెప్తా. అంటే ఎవరికైనా కొంచెం నా లైఫ్ స్టైల్ అంటే నేను కష్టపడ్డ కష్టము, నేను పిల్లల్ని ఎట్లా పెంచుకున్నా ఏమైనా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో. సో నేను ఇంకా ఉత్తగా కూర్చొని ముగిద్దులాగా కట్ చేసుకుంటూ అవి వేసుకుంటూ మన వల్ల కాదు, ఎప్పుడు ఏదో మూతుకుంటుంటాంగా, మీతో మాట్లాడుతుంటే మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకుంటే ఇప్పుడైతే ఈ కూర విషయం ఈ ఇళ్ళకి పోయి మాట్లాడదాం. ఈ పని చేస్తా ఉంటాం. అమ్మ ఏ సోదే అమ్మా మా కుదురుతలే సోదే అన్నారు అనుకో, ఈ పని చేస్తా ఏం సోది చెప్ప, ఓకే మా పర్లేదు చెప్పుర్రి, ఏమన్నా మాకు కూడా ఏమన్నా ఉపయోగపడతాయేమో అని అన్నారు అనుకో చెప్తా, కంటిన్యూ చేస్తా. మన జీవిత చరిత్ర నా 15 ఏళ్ళ వయసు అప్పటి నుంచి నా చరిత్ర, లేదంటే ఆ లోపల చెప్పమని నా చరిత్ర ఈ రోజు వరకు మన ఫామ్ ల్యాండ్ వరకు ఈ ల్యాండ్కి వచ్చి ఇక్కడ కుక్ చేసుకొని తినే వరకు డైలీ చెప్తానే ఉంటా నాన్న. మా మమ్మీ జీవిత చరిత్ర బుక్కుల్లో రాసి నింపినామంటే మన ఫామ్ ల్యాండ్లో కూడా చాలు ఆ బుక్కులు అన్ని చెప్తుంది మా మమ్మీ నాన్న. రే అసలు అన్ని హెల్ప్ అవుతాయి, పడకూడదు అన్ని పడేసి చిన్న వయసులో ఇంకా మాకు పడనీకి ఏం లేదు బ్యాలెన్స్ తెలుసా నాన్న అట్లా. కానీ మాది ఏంటంటే గ్రేట్, ఒక చిన్న ఇదేనా మా ఇద్దరికి ఏ సమస్య వచ్చినా మేము కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. మా రాముడు నన్ను కొట్టాడండి, ఆయన ఏదన్నా ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టాడు నా రాముడు. అందుకే అంట నేను మా రాముడు అంటే రాముడు అండి, దేవుడు అంతే అని. ఏదైనా ఇట్లున్నా నచ్చకపోతే పొయ్యి అన్న తింటుంటే ఈ సెట్ ఎత్తి ఇట్లా కొట్టుకుంటుండే, ఇది వచ్చి ఇట్లా కొట్టుకుంటుండే, నువ్వు ఇట్లా వేస్తే ఇట్లా కొట్టుకుంటా అని. నాకు నన్ను కొట్టే కంటే ఆయన ఏదన్నా ఆయన ఇట్లా అనుకుంటే నాకు మస్తు కథమిగా నేను చచ్చిపోతా. ఆయనకు ఆ వీక్నెస్ తెలిసింది, దీన్ని తిట్టినా చేసినా ఏమీ ఎదుగుతుంది అని చెప్పి. మన ఫ్యామిలీ అన్నాక భార్యాభర్తలు అన్నాక మనకు చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా అయితే ఉండవు. ఏదో ఒక విషయంలో ఇంట్లోనే ఏదో పెద్ద కొంపలు మునిగిపోయేటి కాదు కానీ అట్లా తెలుసుకున్నాం కదా. మీకు కూడా పెడతా చూసిరా, ఇంటి నుంచే రైస్ తెచ్చిన, ఫస్ట్ మునగా పెట్టుకున్నాం. నా బిడ్డనుంటే బాగుంటుండే, రే అక్కుంటే బాగుండేదిరా, ముత్తుకుంటుంది నేను లేకుండా మంచిగా చేసుకురా అని అంటది. నువ్వు మంచిగా చేసుకుంటే దీన్ని ఎట్లా చేసుకుంటారా మమ్మీ, మాడగొట్టుకొని తింటారా? ఇగో కనీసం మా ఇంట్లో మేము ఉన్నా కూడా ఫోన్ చేస్తుంది, ఏం చేస్తారు అని అంటే ఇప్పుడే చాయ్ పెట్టుకుంది ఆయన, మంచిగా చాయ్ తాగుతారా ముగ్గురే. మా డాడీ కూడా అంటాడు కావాలని, ఎందుకు మా దగ్గి మూలకు పడాలా, ఆరోగ్యంగా ఉండద్దా మేము మంచిగా తాగద్దా అని. మంచిగా చాయ్ తాగిరా,
కుసుర్రా మంచిగా ఛాయ్ దాకా కుసుర్రా మంచిగా ఉన్నారు కదా అని అంటే ఇంకా మా రాముడు అంటాడు ఏమ్మా మరి ఏం చేయాలి తగ్గాలా మూలకు పడాలా లేకపోతే ఇట్లా అంటే ఇట్లా ఎగతాలు చేస్తుంటాడు అనమాట. నా బిడ్డ అట్లా అంటదా అట్లా డైలాగు ఏమనంటే ఇట్లా చేసుకోవాలంటే మంచిగా చేసుకుర్రా అని అంటాడు. నీకు అన్నము కొందరు అంటారు నాన్న పప్పి అన్నం తక్కువ కూర ఎక్కువ. నీళ్ళు ఉన్నాయి కడిగినా నీకు పెడుతున్నానా నేను పెట్టు. ఇగో ఎందుకమ్మా సట్లో కూర వేసుకుంటావు సట్లోనే కూర గిన్నెలోనే అన్నం వేసేసుకొని తిను అని. అట్లనే వేసుకోవచ్చు. మా మమ్మీ అట్లా కూడా వేసుకునేది కానీ ఇంకా ఇద్దరు బాకీ ఉన్నాం కూర తినేటోళ్ళం అందుకోసం ఆపుతుంది లేదంటే అందులోనే వేసి పిసికి తినేసేది. ఒక విషయం తెలుసా నీకు రోజు నేను ఎట్లా తింటాను మేము ముగ్గురం తిన్నప్పుడు నైట్ అయితే తింటాం ముగ్గురం మధ్యాహ్నం ఆ టైంలో అయితే నేను నా కొడుకు తింటాం ఎందుకంటే మా రాముడు ఉండడు వెళ్తాడు కదా. సో ఇట్లా నైట్ అయితే పిల్లలు రాముడికి పప్పికి పెట్టేసి ఇక నేను ఆ సట్లోనే వేసుకొని తింటా. ఇగో మంచిగా ఇట్లా వేసుకొని ఇదైతే నా కొడుకు కూడా మస్తు ఇష్టం. ఇది ఎట్లుంది నాన్న తిన్నావు కదా పొద్దున ఆలుగడ్డ అన్ని ఆలుగడ్డ కూడా బాగుంది చప్పగా. ఇది కొత్త ఆలుగడ్డ నాన్న కమ్మగా ఉంది అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆయన పెట్టేద్దాం ఆయన తింటాడు. ఎందుకో నాకు అంత పెట్టినావు వీడియోలో చూసేటోళ్ళు అడిగి మనిషిలాగా అంత తింటుండే. మరి వీడు ఎంత ఉందిరా ఫస్ట్ ఇదే తింటా నాకైతే ఊరిలో వస్తున్నాయి కనిపిస్తలేదా? కనిపిస్తుంది తిను. మన చెట్లో మునగాకు మన ల్యాండ్లో ఉంటాం. అబ్బా ఇంకా మాట్లాడముంటాయి నాన్న. అవును నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. కొంతమంది మునగాకు తినరు కానీ తినండి చాలా మంచిది. నేను తింటుంటే నా కొడుకు ఊరిలో వస్తున్నాయి. ఇంకా కుమ్మేసుడే ఇక వీడియో ఆపి ఇంక వెళ్ళి కుమ్మేస్తా. వీడియో ఎట్లుందో చూసి లైక్ చేసి కామెంట్ చేసి మా మమ్మీకి ఇంకా కావాల్సిన మా మమ్మీ నుంచి మీరు కావాల్సుకున్న వంటలన్నీ అడగండి కామెంట్లో. మా మమ్మీ చేస్తుంది. నా చరిత్ర చెప్పుకుంటే చేస్తా వంటలు. టేస్ట్ అయితే ఎప్పుడైనా సరే నోటి నిండా పెట్టుకుని ఆ మామని తిన్నాం అనుకో 4 బుక్కలు తిన్నా కూడా కడుపు మంచిగా నిండిపోతుంది. మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు నచ్చిందని అనుకుంటే నేను చెప్పడం వేస్ట్. ఒకసారి అట్లనే ఈ టైప్లో రెసిపీస్ కూడా ట్రై చేయండి. ఓకేనా?